అండి అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు సొరకాయ పచ్చడి చూపించేస్తాను. సొరకాయ అయినా ఆనపకాయ అయినా ఇదే ప్రాసెస్. నేనైతే ఓ చిన్న సైజు సొరకాయ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు కొన్ని, ఒక 3 టమాటాలు తీసుకున్నాను అనమాట. వాటన్నిటిని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టేశాను. కొంచెం మగ్గనివ్వాలి. నేనైతే ఏ పచ్చడికైనా సరే సిమ్లో పెట్టి మగ్గనిస్తాను. కొంచెం మగ్గినాక చింతపండు వేస్తాను అనమాట. చింతపండు వేసి కాసేపు ఉంచి ఇంకా మూత పెట్టి వదిలేస్తాను చల్లారే వరకు. తర్వాత కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కానీ కొంచెం జీలకర్ర వేస్తాను పైన. తర్వాత ఇది మిక్సీ చేసుకోవడమే అనమాట. పచ్చిమిరపకాయలతో ఏ పచ్చడైనా చేసుకుంటే హెల్దీ కూడా అనమాట. కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గించుకుంటే ఎవరికన్నా ఎస్టీటీ అలా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. దీనిలో జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకున్నాను. తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపులోకి ఏమీ లేదు, ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. కొంచెం తింటున్నప్పుడు నోటి కింద తగిలితే క్రంచీగా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకుంటే చాలా హెల్తీ అండి. ఏ కూరగాయ అయినా సరే మనకి ఎక్కువ వెళ్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.